విజయవాడ వెస్ట్ బైపాస్ పనుల పురోగతిపై గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. విజయవాడ బైపాస్ పనులకు సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ప్రతి 2 కిలోమీటర్లకి అండర్ పాస్ మార్గాలు వేయాల్సి ఉండగా రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రజా రవాణా సౌకర్యార్థం ప్రతి 1 కిలోమీటర్ కు ఒక అండర్ పాస్ ఉండేలా 2014-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం సంపూర్ణ అమలుతో కూడిన ఏర్పాట్లను చేసిందన్నారు. అంతర్గత రహదారులకు కనెక్టివిటీ బాగుండే విధంగా ప్రజా రవాణా సౌకర్యం కొద్దీ ప్రతి కిలోమీటర్ కు ఒక అండర్ పాస్ ఉండాలని నిర్ణయించింది. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతులను తొంగలో తొక్కి పాత నిబంధనలను కొనసాగించామని అధికారులకు ఆదేశించింది. ప్రజల సౌకర్యార్థం అధికారులు ఇచ్చే ప్రపోజల్స్ ప్రకారం 10 అండర్ పాస్లు ఇచ్చారు. వాస్తవానికి ఇది ఏప్రిల్ కి పూర్తి కావాల్సి ఉండగా జగన్ ప్రభుత్వం నిర్ణయాల వలన మరో 7.5 వరకు ఈ నిర్మాణాలు ఆలస్యంగా అవుతున్నాయి. పరిపాలనపై అవగాహన, దూరదృష్టి లేని ఒక జగన్మోహన్ రెడ్డి వంటి ముఖ్యమంత్రి అయితే ఇలా ప్రజాధనం 400 కోట్లు విలువైన సమయం వృధా అవుతుందని ఇదొక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుందన్నారు పెమ్మసాని. రాబోయే రోజుల్లో ఇలా ఆలస్యం, ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ పర్యటన చేపట్టామన్నారు. ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా సరే అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. చంద్రబాబు నాయుడు వంటి విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఏ ఒక్క రైతుకి, ప్రజలకు అన్యాయం జరిగే సమస్య లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, సిఆర్డీఏ అదనపు కమిషనర్ జిఎస్ సాయి ప్రవీణ్ చంద్, ఎన్హెచ్పిడి పార్వతీశం, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఈ ప్రభాకర్, తెలుగుదేశం పార్టీ నేతలు పట్టాభిరామయ్య, బెల్లంకొండ నరసింహారావు, జముల అనిల్, నవయుగ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ రమేష్, మేనేజర్ రామకృష్ణ, ఆదాని సంస్థ తరపున ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీరామ్మూర్తి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కన్సల్టింగ్ టీం లీడర్ బసవేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.